ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది ఒక శ్రీ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఆమె ఎవరు, ఆమె మిమ్మల్ని ఎందుకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంది, అదేవిధంగా ఏం కోరుకుంటుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేయర్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళిపోతే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరు కన్యా రాశి వారికి అనేది రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు. ఉద్యోగం చేసే వారికి జీతాలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారికి కోరిక అనేది నెరవేరుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొంత ఆదాయ మార్గాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఆదాయంలో చాలా పెరుగుదల కనిపిస్తుంది. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారస్తుల నుంచి మంచి ప్రాపర్టీస్ పొందే కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాపర్టీస్ను పొందుకుంటారు. పెట్టుబడులు ఉంటే వాటి నుండి మంచి అనుకునేది అనేది పొందుకుంటారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్టాక్ మార్కెట్లలో లేదా లాటరీలలో పెట్టుబడి పెడితే ఊహించని లాభాలు పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించినటువంటి పూర్తి మద్దతును పొందుకుంటారు. ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ పెరగడం, వివాహేతర సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. దానికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేయగలుగుతారు. ఇక ప్రయాణం నుంచి ఆర్థిక లాభాలను తీసుకొని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ఎదుర్కొన్నటువంటి వారికి కొత్త ఉద్యోగం రావాలని అవకాశాలు, లేకపోతే వారికి పరిస్థితులు తగినట్లుగా చాలా బలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి పెట్టుబడుల నుండి మంచి రాబట్టాలని పొందుకోవచ్చు. భూమి లేదా వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉండవచ్చు. అన్నీ చెప్పుకున్నారు పండితులు. పాత ఆరోగ్యం అంటే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో ఉన్నట్లయితే గనక దీర్ఘకాల అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి పాత అనారోగ్య సమస్యలు ఈ సమయంలో మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక సందర్భంలో
అవగాహన పెరుగుతుంది. మీ జాతకంలోనికి చాలా మంచి అనేది జరుగుతుంది. ఇక ఈరోజు మీరు జాతకాల ప్రకారం రాబోయే రోజుల్లో విపరీతమైన ఆస్తి యోగం కలుగుతుంది. మీ దశ తిరగబోతుంది. త్వరలోనే మీకు చక్రం తిప్పబోతున్నారు. మీ శత్రువులు సైతం అనుకుంటున్నారో వారే తిరిగి నాశనం అవుతారు. వారి నాశనం అవడానికి వేరే గోతులు తవ్వుకోనవసరం లేదు. ఇతరులు ఎప్పుడు కూడా నమ్మిన ఏమైనా ఏడవడం వల్ల వాడే నష్టపోతాడు. ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు దానికి దినఫలాల ప్రకారం అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్నమాట. మీరు ఏది సొంతం నిస్వార్థం కోరుకుంటూ ఉంటారు, అవన్నీ కూడా మీ సొంతం కాబోతున్నాయి. కాబోయే రోజుల్లో ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. లేకపోతే సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. ఆమె నుండి ఆమె ఏం కోరుకుంటుందంటే అందరికీ అనేది తెలుసుకుందాం. అలాగే కన్యా రాశి వారి యొక్క పుట్టిన అందరికైనా వర్తిస్తుంది. మీలో కొంతమందికి మాత్రమే ఇలీగల్గా అఫైర్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు మాత్రం రాబోయే రోజుల్లో చాలా చికాకుల్లో పడిపోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుందాం. మంచి ప్రయోజనాలను పొందుకొని ఎవరైతే మీ యొక్క శ్రీ ఒక ఆమె మోహంలో ఉన్నారో కన్యా రాశి వారు, అటువంటి వారికి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలమైన ఫలితాలైతే పొందుకోబోతున్నారు. మిమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. ఇక ఈ విధంగా చేస్తుంది. ఇక ఆమె మిమ్మల్ని నుంచి ఏం కోరుకుంటుందంటే తను డబ్బు కోరుకుంటుంది. సో ఈరోజు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం, అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు గొడుగులను, పాదరక్షలను దానంగా ఇవ్వండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.